పదండి వెళ్దాం. బాబాయ్ మేము వెళ్ళొస్తాం. అలాగేనమ్మా. అమ్మా త్రిపుర. ఏంటి బాబాయ్? ఇదొకసారి చూడమ్మా. నువ్వు సడన్ గా అడిగేసరికి మాకు ఏ ఆలోచన రాలేదు. ఆ భగవంతుడే నీ భర్త రూపంలో ఈ అవకాశం నీకిచ్చాడమ్మా. సరిగ్గా ఒకసారి చూడదాన్ని. ఏంటి బాబాయ్ అది? చూడమ్మా, నీకే తెలుస్తుంది. కింద ప్రైజ్ మనీ 10 లక్షలనుందమ్మా. ఓ అమ్మో, రాత్రి చీర విషయంలో దాన్ని తగుల పెట్టేద్దామనుకుంటే మిస్ అయింది ఊర్వశి. అవును నిత్య, ఈసారి ఏదో ఒకటి గట్టిగా ప్లాన్ చేయాలి. ఊర్వశి కారాప కారాప. ఏమైంది నిత్య? అటు చూడు. బాబాయ్, ఇందులో ఎలా అయినా నేను నిలబడాలి. ఈ కాంపిటీషన్లో నేను గెలవాలి. సుందరి, నువ్వు గెలవాలి. బాలగారు, నిజంగా దేవుళ్ళ మీరు నాకు తోడొచ్చారు. చాలా థ్యాంక్స్. హలో సార్, డాన్స్ కాంపిటీషన్ అని పాంప్లెట్ లో చూశాను. నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. సెలక్షన్స్ ఎప్పుడు సార్? ఈ రోజే లాస్ట్ డేట్. ఆల్రెడీ 9 మంది సెలెక్ట్ కూడా అయిపోయారు. ఇంకొక సెలక్షన్ జరుగుతుంది. నాకు తెలిసి ఇంకో 10 నిమిషాలు అది కూడా పూర్తవుతుంది. సార్ ప్లీజ్ సార్, నేను ఎలా అయినా పార్టిసిపేట్ చేయాలి. నేను వస్తున్నాను సార్. ఇంతకీ మీ అడ్రస్ ఎక్కడా? ఓకే సార్, నేను వస్తున్నాను. ఏంటి, నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయట్లేదని చాలా సంతోషంగా వెళ్తున్నట్టున్నారు. నేను కూడా మీతో పాటే డాన్స్ చేస్తాను. ఇప్పుడే నా పేరు ఇచ్చి వస్తున్నాను. అదేంటక్క, నువ్వు పేరివ్వడం ఏంటి? ఆపు నీ ఓవర్ యాక్టింగ్. ఇందాకేమన్నావు? నువ్వు నీ పేరు క్యాన్సిల్ చేయించుకుని నాకిస్తావా? ఏ రోజైనా ఎదుటి వాళ్ళకి నీ చేత్తో పెట్టడం కానీ ఎవరికైనా సాయం చేయడం కానీ ఎప్పుడైనా చేసావా? ఎప్పుడు ఎదుటి వారిది లాక్కోవడం, ఎదుటి వాళ్ళని ఓడించాలని అనుకోవడం, బాధ పెట్టాలనుకోవడం, ఇవేగా నీకు బాగా ఇష్టమైనవి, నచ్చినవి. హలో, ఇళ్ళగానే పండగ కాదు త్రిపుర. క్వాలిఫైయింగ్ రౌండ్ లో నువ్వు సెలెక్ట్ అవ్వాలి. డాన్స్ కాంపిటీషన్ లో నువ్వు పార్టిసిపేట్ చేయాలి, విన్ అవ్వాలి. ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ తెలియకుండా ఇక్కడి దాకా రాలేదు నిత్య. నేను సెలెక్ట్ అవుతా, అలాగే విన్ అవుతాను. నేను కూడా విన్ అవుతానక్క. చూసుకుందామా? చూసుకుందాం నా చిట్టి చెల్లి. మీకెలాగూ డాన్స్ లో ఫస్ట్ ప్రైజ్ రాదు, బహుమతి రాదు. కానీ ఒకటి మాత్రం వస్తుంది. అదేంటంటే ఈవిడ్ని చూసుకుని నువ్వు రెచ్చిపోతున్నావు కదా. ఈ నిత్యకున్న బలుపు, నీకున్న గర్వం, ఆ రెండు అణిచి
నీకు బహుమతిగా తిరిగిస్తాను. వస్తాను. చూడు చిట్టి చెల్లి, ఈ కాంపిటీషన్ మనిద్దరి మధ్య ఉంటే మంచిది. ఇది ఫ్యామిలీ దాకా తీసుకెళ్ళి అందర్నీ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. అది నాకు ఇష్టం లేదక్క. ఏ పోటీ అయినా నీతోనే అక్క. చూసుకుందాం. చూసుకుందాం. మ్యూజిక్ సిస్టమ్ రెడీ చేసేసా. సాంగ్ సెలెక్షన్ అయిపోయింది. సుందరి లేదు. సుందరి ఎక్కడ? డాన్స్ కాంపిటీషన్లో సుందరియే ఫస్ట్ రావాలి. ఫస్ట్ రావాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే సుందరిని ఎలాగైనా ఇక్కడికి తీసుకురావాలి. అమ్మ త్రిపుర, నర్సుకు ఫోన్ చేసావా? సుందరి అమ్మ ఏదో మాట్లాడుకుంటున్నారు. సుందరి డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఇంట్లో తెలియకూడదు కదా. సుందరిని పిలవడం ఎలా?